పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? అయితే కన్యా రాశి వారు జాగ్రత్తగా వినండి. ప్రతిసారి రాశి ఫలితాల్లా కాకుండా ఈ 15 రోజులు విశేషంగా ఉండబోతున్నాయి. జూన్ 2న గురువు మారబోతున్నారు. ఆ మార్పు మీ మీద ఎలా ఉండబోతుంది, జీవితంలో వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలనేది గురువు గారు చెప్పింది ఆశాంతం వినవలసిందిగా కోరుతున్నాము. ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, కన్యా రాశి వారికి 15 రోజులు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2వ తేదీన గురువు మారుతున్నారు కదా, ఆ మార్పు వీరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? కన్యా రాశి వారికి చాలా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కాలసర్పదోషంలో 12 రాశుల ప్రభావాలు ఉన్నాయి కాబట్టి అనుకున్నది కొన్ని రాశుల వారికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది. కొన్ని రాశుల వారికి అనుకూలంగా గ్రహాలు మారబోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ కన్యా రాశి వారికి కొంత ఆలస్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఎక్కువ ఆలస్యం అనేది ఉండదు, ఎందుకంటే కాలసర్పదోష ప్రభావం కొంత ఉంది. ఇది కొద్ది కాలం మాత్రమే అని చెప్పవచ్చు. అయితే కుంభరాశిలో రాహు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. చేసే ప్రతి ప్రయత్నంలో ఉత్సాహము, ఆనందంతో ముందడుగు వేసేటువంటి స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారికి కలుగుతుంది. 12వ ఇంట్లో కేతువు, కొన్ని సమస్యలు సాధారణంగా చిక్కులు ఉంటుంటాయి, కానీ అవి ఏం పెద్ద ఇబ్బంది కాదు. దైవానుగ్రహం వల్ల ఆ చిక్కులు కేతుగ్రహ ప్రభావంలో వచ్చే సమస్యల నుంచి అంటే ఆటంకాలను కలిగిస్తాడు. కానీ రాహువు ధైర్యాన్ని ఎక్కువగా ప్రదర్శింపజేయడం వల్ల, రాహు ప్రభావం వల్ల సమస్యల్ని బయటకి ఎక్కువగా సమస్య నుంచి బయటపడవచ్చు. శని ప్రభావం ప్రధానంగా చాలా గొప్పది. ఇక్కడ శని లగ్నాన్ని వీక్షిస్తున్నాడుగా కన్యా రాశిని వీక్షిస్తున్నాడు. ఈ శని ప్రభావం వలన కొంత మంద స్థాయిలో ఉంటుంది, అంటే కొద్దిగా ఆలస్యంగా ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు మీరు అడిగారు గురువు ప్రభావం ఎలా ఉండబోతుంది. గురువు జూన్ 1వ తారీఖు వరకు అనుకూలంగా లేకపోయినా 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయగానే చాలా మటుకు సమీకరణాలు మారిపోతాయి. ఏవైతే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవో గురువు యొక్క ప్రభావం వలన అవన్నీ కూడాను యోగదాయకంగా ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రధానంగా అన్ని విధాలుగా జయము ఈ గురు సంచార ప్రభావం వలన కలుగుతుంది. రాని బాకీలు ముఖ్యంగా వసూలు అవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక ధనపరంగా స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాడికి చూసుకున్నట్లయితే ఈ బుధుడు కూడా చాలా అనుకూలంగా ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి జూన్ 15 వరకు ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఆ పెట్టినటువంటి పెట్టుబడుల యొక్క విలువ ద్విగుణీకృతం అవుతుంది. గురువు బుధ గ్రహ సంచారం. అలాగే శుక్రుడు కూడా మనం గమనించుకున్నట్లయితే ఈ శుక్రుడు ఈ సంబంధించినటువంటి 8వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. కాబట్టి 8వ తారీఖు వరకు జీవిత భాగస్వామితో కానీ లేదా ఏ స్త్రీతోనైనా కానీ వాగ్వివాదాలు పెట్టుకోకండి. అవి కొంత సమస్యలుగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 9వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురువుతో కలిసి ప్రయాణం చేస్తాడో వీళ్ళకి ఇంకా ఎక్కువ అదృష్టం. అంటే గురుడు మారినందువల్ల అత్యంత శుభకరంగా ఉన్నటువంటి రాశుల్లో కన్యా రాశి ప్రథమ స్థానం ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని కన్యా రాశి వారు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం. అలాగే గురువు గారు, కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఉద్యోగస్తులు కొంత సమయం వేచి చూడక తప్పదు. ఇప్పుడు కన్యా రాశి వారికి అనుకూలం కాదు. 8వ తారీఖు వరకు శుక్రుడు అనుకూలంగా లేడు, రవి కూడా అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. 18వ తారీఖు నుంచి శని అనుకూలుడు అవుతాడు, అంటే శని కూడా అనుకూలంగా లేడు, కేతు అనుకూలంగా లేడు. మొత్తం కన్యా రాశి వారికి రాహువు,
గురువు, బుధుడు ఈ 3 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. ఈ కారణం చేత గురువు ఎప్పుడైతే శుభకరుడుగా మారి మిగతా గ్రహాల యొక్క సంబంధించినటువంటి సహాయ సహకారాలు గురు ప్రభావంలో మొదలవుతాయో అప్పుడు బావుంటాయి. అంటే ఉద్యోగస్తులు ఇంకొక 15 రోజులు వేచి చూడక తప్పదు. ఓ. జూన్ 15 తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా సంస్థల్లో ఉద్యోగం లభించడం, ప్రమోషన్స్ లభించడం, లేకపోతే ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ కానీ, వేరే కొత్త సంస్థలోకి వెళ్ళడం ఇలాంటివి చేసుకుంటే చాలా బావుంటాయి. ఇంకా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం స్థిరమైన సంపాదన వచ్చే అవకాశం ఉంటుంది. ఓ. ఎవరైతే ఉద్యోగం చేస్తూ టెంపరరీగా జాబ్స్ చేస్తుంటారో వాళ్ళకి పనితనానికి మెచ్చి ఆ సంస్థలో స్థిరమైన ఉద్యోగం కానీ, లేకపోతే వేరే ఏదైనా కంపెనీలో మంచి ఆఫర్ రావడం కానీ, ఈ గురువు సంచారము శని శని గు- గురువు కంట్రోల్లోకి శనికి వెళ్ళిపోతాడు 18వ తారీఖు నుంచి. Hmm. అప్పుడు వీళ్ళకి ఇంకా మంచిది. అంటే జూన్ 15 తర్వాత వీళ్ళకి యోగదాయకంగా మారబోతుంది. గురువుగారు, ఈ కన్యా రాశి వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీగా ఎలా ఉండబోతోంది? తప్పకుండా మన రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నాయా? పని పూర్తయిన తర్వాత ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశానా అనే భావన కలుగుతుందా? లేదా అన్ని అవకాశాలు నోటిదాకా వచ్చి మన సొంతమయ్యే లోపలే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయా? అలాగే వివాహం కాక, సంతానం కలక్క ఎప్పుడు ఎక్కువగా డైవర్స్లు అవుతున్నాయా? దాంపత్య జీవితం సరిగ్గా లేకుండా ఉంటుందా? తరచూ అనారోగ్యాలతో బాధపడుతున్నారా? అంటే ఎంత పని చేసినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా జీవితం ఉందా? నిజాయితీగా కష్టపడ్డా ఫలితం రావట్లేదా? అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క. అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప ప్రభావ నివృత్తికి మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. నివారణ కార్యక్రమాలు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కన్యా రాశి వారికి 1వ తారీఖు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే రావాల్సిన రాని బాకీలు వసూలడం, లేకపోతే ఖర్చులు ఉన్నాయని అనుకున్నప్పుడు ఆ ఖర్చుకు తగ్గ డబ్బులు రావడము, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు లభించడము, తద్వారా పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. రాని బాకీలు వసూలు అవుతాయి. 2, 3, 4 తేదీల్లో ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం, తద్వారా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. 5, 6 ఈ తేదీలలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఓ. ఆ, అంటే వామిటింగ్స్ కానీ, ఇండైజెషన్తో కానీ, జ్వరంతో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక ప్రధానంగా అన్ని పనులు ఆలోచనకి పరిమితం అయితే తప్ప ఏది కూడాను కార్యరూపం దాల్చదు. కాబట్టి ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక 7, 8, 9, 10, 11 ఈ తేదీలలో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాటికి సమస్యకి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు కనబడతాయి. ధనపరంగా ఎటువంటి సమస్య ఉండదు. ఖర్చుకు మించిన ఆదాయం లభిస్తుంది. అంతా సంతోషంగా ఉంటుంది. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా 12, 13 ఈ తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. అలాగే తెలిసిన వారితో, ఎదుటి వారితో నమ్మకస్తుల ద్రోహం వలన బాధలు ఎక్కువగా ఉండడం, వాగ్వివాదాలు ఎక్కువగా ఉండడం, ధన నష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక 14, 15 ఈ తేదీలలో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. సంతానంతో ఈ వైరుధ్య భావాలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంగా ఉండాలి. ఆస్తి, కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు పరిశీలనలోకి వస్తాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.